హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. మనం చేసుకునే హెల్దీ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ రాగి జావా. మా ఇంట్లో అయితే ప్రతిరోజు కంపల్సరీగా ఈ రాగి జావని తీసుకుంటామండి. ఈ రాగి జావా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ చాలా హెల్దీ. సో లేట్ చేయకుండా ఈ రాగి జావా రెసిపీని చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు వాల్నట్, అలాగే 1 కప్పు పిస్తా పప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు వేయించుకోండి. చూసారు కదా, చక్కగా వేగిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఈ పౌడర్ ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ రాగి పిండి, అలాగే 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పొడిని వేసుకొని అరకప్పు వాటర్ ని యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2 గ్లాసుల వాటర్ ని పోసుకోండి. 2 స్పూన్స్ రాగి పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఈ రాగి జావకి పర్ఫెక్ట్ కొలత. ఇందులో అరకప్పు బెల్లం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇలా ఏ స్వీట్ రెసిపీస్ కైనా కొంచెం సాల్ట్ వేస్తే మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు బాగా మరగనివ్వండి. బెల్లం కరిగాక మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకొని వెంటనే కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు ఉండలుగా అయ్యి అడుగంటుకుంటుందన్నమాట. ఈ రాగి జావ బాగా మరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేసేయండి. కొంచెం చల్లారాక కాచి చల్లార్చుకున్న 1 కప్పు పాలు పోసుకొని ఒకసారి కలపండి. ఈ రాగి జావలకి పాలు పోసుకుంటే మరింత కమ్మగా ఉంటుంది. అంతే అండి, ఈ రాగి జావ గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం డైలీ తీసుకునే ఫుడ్ లో ఇలా నేను చెప్పిన విధంగా 1 గ్లాస్ రాగి జావని కూడా తీసుకుంటే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.